వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక మెటీరియల్ క్లాత్ అనమాట ఇది. దీంతో నేను పర్ఫెక్ట్ ఆలియా కట్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. అండ్ అందరికీ ఈజీగా అర్థమయ్యేలా ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ క్లాత్‌ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకెంతైతే లెంత్ కావాలో హ్మ్. పైన యోక్ పార్ట్ కోసం ఇక్కడ నేను కటింగ్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకిక్కడ కావాల్సింది 12. దానికి నేనొక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా యాడ్ చేసి ఖర్చు కోసం ఇక్కడ 13 మార్క్ అనేది చేసుకుంటున్నాను. సో, స్కేల్‌తో ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ సైజ్ అనేది నేను చెప్తున్నానేంటంటే 32 వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట. మనం దాన్ని డివైడ్ 4గా చేసుకుంటే మనకిక్కడ 8 అనేది వస్తుంది. సో, దీనికి +2 అనేది ఎక్స్‌ట్రాగా ఖర్చు కోసం యాడ్ చేసుకొని మనం 10 అనేది ఇక్కడ తీసుకోవాలనమాట. ఇక్కడ 10 ఇంచెస్ అనేది తీసుకున్నాను. దాని తర్వాత హిప్ లూజ్ వచ్చేసి మనకిక్కడ 28 వచ్చింది. దాన్ని కూడా డివైడ్ 4 చేసేసి ఇక్కడ +2 యాడ్ చేసి నేను 9 అనేది తీసుకున్నాను. సో, తర్వాత ఏంటంటే ఇక్కడ షోల్డర్ ప్లస్ నెక్ విడ్త్ కలిపి 6½ తీసుకున్నాను. దాని తర్వాత ఆర్మ్ హోల్ లూజ్ కూడా మనం ఎప్పుడు కూడా డ్రెసెస్‌కి ఎక్కువగానే తీసుకోవాలి. బ్లౌజ్‌కైతే నార్మల్‌గా మనం 5 ఆర్ 5½ సైజుని బట్టి మనం తీసుకుంటాం కదా! ఇక్కడ మాత్రం డ్రెసెస్‌కి మనం 6½ తీసుకుంటే మనకు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచ్ ఎక్స్‌ట్రా యాడ్ చేశాను. అలాగే ఇక్కడ నాకు చెస్ట్ లూజ్‌ని బట్టి నేను ఇక్కడ యాడ్ చేశాను. మనం ఇక్కడ లైన్స్ అనేవి ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ ఇలా మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుండి మనం ఇక్కడ 3½ ఈ లైన్ నుండి 3½ అనేది తీసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకొని ఇలా కర్వ్‌లాగా గీసుకున్నామంటే మనకు హిప్ దగ్గర పర్ఫెక్ట్‌గా మనకు స్టిచ్చింగ్ అనేది వస్తుందనమాట. అలాగే షేప్ కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, ఇప్పుడు నేను ఇలా 1 ఇంచ్ అనేది ఆర్మ్ హోల్ లూజ్ కోసం తీసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ ఇలా గీసుకోవాలి. ఇలా, ఇలా గీసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ అనేది గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ విడ్త్ మనకి ఎంతైతే కావాలో ఇక్కడ మనం అండ్ నెక్ లెంత్ వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి ఇక్కడ 3 తీసుకుంటున్నాను. ఓకే. అలాగే నెక్ లెంత్ వచ్చేసి డీప్ వాళ్ళకి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. ఇది నా కస్టమర్ 6 తీసుకోమన్నారు కాబట్టి ఇక్కడ నేను 6 తీసుకొని వీ కట్ అనేది షేప్ ఫ్రంట్ నెక్‌కి ఇచ్చాననమాట. వీ కట్ నెక్ అయితే పర్ఫెక్ట్‌గా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ 6లో హాఫ్ తీసుకున్న తర్వాత 3½ కదా! కొంచెం కర్వ్‌లాగా ఇచ్చామంటే వీ నెక్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, ఇలా కర్వ్‌లాగా గీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ నేనిప్పుడు మీకు కటింగ్ చెప్పింది. సో, దాని తర్వాత ఇక్కడ ఆలియా కట్ కుర్తీ కదా! ఫ్రంట్ కటింగ్ కోసం ఇక్కడ 3½ తీసుకున్నాను యాక్చువల్‌గా 3½ నుంచి 4 అలా తీసుకోవచ్చు. కాకపోతే నేనిక్కడ 3½ తీసుకొని ఏదైతే మనం హిప్ లూజ్ తీసుకున్నామో అక్కడ వరకు ఇలా స్ట్రెయిట్ లైన్ అనేది గీసుకోవాలి. తర్వాత దీన్ని మెజర్ చేసుకొని దానిలో హాఫ్ తీసుకున్న తర్వాత నార్మల్‌గా చిన్న కర్వ్‌లాగా ఇచ్చేసి ఇలా కర్వ్‌లాగా ఇచ్చేసి మనం కటింగ్ అనేది చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట. ఇక్కడ మనం ప్రిల్స్ పెడతాం కదా! దానికోసం మనం ఈ కటింగ్ అనేది చేసుకుంటున్నాం. సో, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో ఈ లైనింగ్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇలా నెమ్మదిగా మనం ఏదైతే మెజర్‌మెంట్స్‌తో అన్నీ గీసుకున్నామో పర్ఫెక్ట్‌గా ఇలా కటింగ్ అనేది చేసుకోవాలనమాట. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్‌ని కూడా కట్ చేసుకొని ఈ డౌన్ పార్ట్‌లో మనం గీసుకున్నాం కదా! ప్రిల్స్ కోసం దీన్ని కూడా ఇలా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలనమాట. సో, ఇప్పుడు మనం పర్ఫెక్ట్‌గా ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయిందనమాట. ఇది ఫ్రంట్ పార్ట్. సో, బ్యాక్ పార్ట్‌ని కూడా దీన్ని పెట్టేసి మనం సేమ్ మెజర్‌మెంట్స్ అనేవి అలాగే తీసుకున్న తర్వాత నెక్ లెంత్ కూడా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి 7 అని చెప్పారు.
సో, నేనిక్కడ నార్మల్‌గా 7 అంటే ఆల్మోస్ట్ అందరికి పర్ఫెక్ట్‌గానే మ్యాచ్ అవుతుంది. సో, ఇలా తీసుకున్న తర్వాత సేమ్ విడ్త్ ఏదైతే తీసుకున్నామో అది 3 తీసుకోవాలి. ఇక్కడ నేను ఓకే. బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఇలా ఒక టైప్ ఆఫ్ ఒక పాట్ షేప్ లాగా చిన్నగా రౌండ్ ఇచ్చేసి, దాని తర్వాత ఇక చిన్న పార్ట్ లాగా ఇస్తున్నాను. పాట్ షేప్ లాగా నెక్. ఇక్కడ చూడండి ఇక్కడ నేను గీస్తున్నాను. సో, ఇలా గీసుకున్న తర్వాత ఈ బ్యాక్ సైడ్ నెక్ కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. సో, ఫ్రంట్ అండ్ బ్యాక్ కటింగ్ అయిపోయిన తర్వాత మనం మెయిన్ క్లాత్ పైన ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌లో హ్యాండ్ లోత్ అనేది తీసుకోవాలి. చంక లోతు. ఈ చంక లోతులో ఒక పావు ఇంచు ఇలా గీసుకున్న తర్వాత చంక లోతు అనేది ఇక్కడ కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌లో వచ్చేసి ఇక్కడ నేను హ్యాండ్ ఎంతైతే వచ్చిందో దాన్ని ఇక్కడ మెజర్ చేసుకుంటున్నాను నాకు. మొత్తం టోటల్‌గా 8 అనేది వచ్చింది. మనం ఇక్కడ తరువాత హ్యాండ్స్ కటింగ్ కోసం ఇక్కడ మనం నోట్ చేసుకొని పెట్టుకోవాలి. 8 అనేది రాసుకొని పెట్టుకున్నాను ఇక్కడ. తర్వాత బ్యాక్ సైడ్ నెక్ కూడా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా తిప్పుకుంటూ కట్ చేసుకున్నామంటే కర్వ్ మంచిగా రౌండ్‌గా బాగా వస్తుందనమాట. ఇప్పుడొచ్చేసి హ్మ్. డౌన్ పార్ట్ కోసం ఏదైతే ప్రిల్స్ పెడతామో దానికోసం ఇక్కడ లైనింగ్ పార్ట్‌ని నేనిక్కడ చూపిస్తున్నాను మీకు. ఏదైతే మనం ఇక్కడ 3 ½ తీసుకొని ఆలియా కట్ కోసము ఇక్కడ కట్ చేస్తామో, అదే 3 ½ మనం లైనింగ్ పైన కూడా మెజర్ చేసి ఆహ్, అండ్ ఇటు సైడున అట్లా చివర్లను కూడా మెజర్ చేసి మనం ఒక స్ట్రెయిట్ లైన్ అనేది గీసుకోవాలనమాట. తరువాత ఇప్పుడు మనం ఖర్చు కోసం ఏదైతే 2 ఇంచెస్ వదిలేసామో, అక్కడ వదిలేసుకొని, అలాగే ఒక మార్క్ అనేది చేసేసుకొని, ఇప్పుడు ఒక స్కేల్ తీసుకొని, ఇక్కడ నుండి మనకు ఇలా ఒక లైన్ అనేది గీసేసుకోవాలనమాట. ఏదైతే మనం కుర్చీలు పెడతామో, దానికి పర్ఫెక్ట్‌గా రావడానికి మనం యోక్ పార్ట్ కోసం కట్ చేసుకున్నాం కదా! దీన్ని కూడా కట్ చేస్తే మనకప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ లైనింగ్‌ని ఇలా పెట్టేసి మనకు ఎంతైతే లెంత్ కావాలో బాటమ్ పార్ట్‌కి, అంత లెంత్ మనం లైనింగ్‌ని చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఈ పార్ట్‌ని కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. మనకు కుర్చీలనేవి పెట్టినప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. తరువాత ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్‌ని మెయిన్ క్లాత్ పైన పెట్టేసి ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఫస్ట్ మనం ఎప్పుడు కూడా యోక్ పార్ట్ కోసం కట్ చేసుకున్న తరువాతనే బాటమ్ పార్ట్ కోసం అనేది మనం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ బాటమ్ పార్ట్ కట్ చేసుకున్నామంటే బాడీ పార్ట్ కోసం ఒకవేళ ఫ్యాబ్రిక్ కూడా సరిపోయే ఛాన్స్ ఉండదు. సో, ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ పెట్టేసి క్లాత్ పైన ఫస్ట్ ఇవైతే కట్ చేసుకోవాలనమాట. దాని తర్వాత ఇప్పుడు మనం ఏదైతే బాటమ్ పార్ట్ కోసం కట్ చేసామో దాన్ని కూడా లైనింగ్ పెట్టేసి, అలాగే బాటమ్ పార్ట్‌ని కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్స్ అనేవి చూపిస్తున్నాను. ఇక్కడ నేను చూడండి 4 ఫోల్డ్ అనేది చేశాను క్లాత్‌ని. తరువాత లెంత్ వచ్చేసి నాకిక్కడ 13 అనమాట. హ్యాండ్ లెంత్ నేను 13 అనేది పెడుతున్నాను. అంటే మన ఇష్టం. మనము ఎంతైనా తీసుకోవచ్చు. సో, ఇలా ఫస్ట్ 13 అనేది మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రెయిట్ లైన్ అనేది ఒకటి గీసేసుకోవాలనమాట. తరువాత మనం ముందు హ్యాండ్ లూజ్ ఇక్కడ మెజర్ చేసుకున్నాం కదా! 8 అనేది వచ్చింది. సో, మనం ఆ 8ని ఇక్కడ ఇలా స్ట్రెయిట్‌గా మార్కింగ్ అనేది చేసుకోవాలనమాట. ఇలా చేసుకున్న తర్వాత అలాగే స్కేల్‌తో ఒక స్ట్రెయిట్ లైన్ అనేది గీసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. స్కేల్‌తో ఇలా స్ట్రెయిట్ లైన్ అనేది గీసుకున్న తరువాత ఇక్కడ పైనుండి మనం ఒక 3 ½ అనేది తీసుకొని ఒక చిన్న మార్క్ అనేది చేసుకోవాలి. ఇక్కడ 3 ½ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 3 ½ అనేది గీసుకొని ఒక చిన్న మార్క్ అనేది చేసుకొని లోపలి సైడ్‌కి మనం ఖర్చు కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా! దాన్ని మార్కింగ్ అనేది చేసుకోవాలనమాట. ఇక చూడండి 3 ½ అనేది గీసుకున్న తర్వాత ఖర్చు కోసం లోపలికి 2 ఇంచెస్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా నెక్ షేప్ అనేది మనం ఇలా పర్ఫెక్ట్‌గా గీసుకోవచ్చనమాట. ఇలా.
నెక్ షేప్‌ని పర్ఫెక్ట్‌గా గీసుకున్న తర్వాత, ఇక్కడ మనకు హ్యాండ్ లూజ్ కూడా 4 ½ అనేది తీసుకోవాలి. 4 ½ తీసుకున్న తర్వాత, ఇప్పుడు మనం అక్కడి నుండి ఈ చివర వరకు ఒక స్ట్రెయిట్ లైన్ అనేది గీసుకోవాలన్నమాట. ఇలా. ఇలా స్ట్రెయిట్ లైన్ అనేది గీసుకొని 2 ఇంచ్ ఎక్స్‌ట్రా ఖర్చు కోసం యాడ్ చేసుకున్నాం కదా! దానికి కూడా ఒక స్ట్రెయిట్ లైన్ అనేది గీసుకొని, ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం కటింగ్ చేసేసుకోవాలి. సో, ఇక్కడ నేను బ్యాక్ పార్ట్‌ని ఫస్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. అదేంటంటే మెయిన్ క్లాత్ పైన లైనింగ్ పెట్టేసి, ఇలా ఫస్ట్ నెక్‌ని నేను స్టిచ్చింగ్ అనేది చేసేసి, క్లాత్‌ని పల్టీ చేసేసి, మళ్ళీ పైనుంచి ఇంకో కుట్టు వేస్తానన్నమాట. లేదంటే మీరు క్యాన్వాస్ ఉంటుంది కదా! దాన్ని నెక్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అది డ్రా చేసుకొని పైన లైనింగ్ క్లాత్ పైన పెట్టి దాన్ని స్టిచ్ చేసినా కూడా వస్తుంది. ఇది కాటన్ కాబట్టి ఎలా స్టిచ్ చేసినా పర్ఫెక్ట్‌గానే వస్తుంది. సో, నేనిలా ఫస్ట్ లైనింగ్ క్లాత్‌ని నెక్ అనేది అటాచ్ చేసేసి దాన్ని మిగిలిన క్లాత్‌ని కటింగ్ అనేది చేసేసి, ఇలా చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చామనుకోండి నెక్ మనకు పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఎలాంటి డిజైన్ ఇచ్చినా కూడా ఇలా చిన్న చిన్న కట్స్ అనేవి ఇవ్వాలి. ఇక్కడ నేను ఇస్తున్నాను చూడండి. చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చామనుకోండి మనకు పర్ఫెక్ట్‌గా నెక్ అనేది వచ్చేస్తుంది. సో, ఇప్పుడు దీన్ని ఇలా పల్టీ చేసేసిన తర్వాత, మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది నేను ఇక్కడ వేస్తున్నాను. ఇలా. ఇలా పల్టీ చేసేసుకున్న తర్వాత, మనం ఇప్పుడు నెక్‌ని పర్ఫెక్ట్‌గా రావడానికి ఇలా షార్ప్‌గా ఏదైనా మీ దగ్గర ఉంటే దాంతో ఇలా అన్నామంటే పర్ఫెక్ట్. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా! పైనుండి ఇంకొక స్టిచ్ వేసామనుకోండి, ఇంకా మనకు డిజైన్ కూడా పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. సో, ఇలా పైనుండి ఇంకో స్టిచ్ అనేది ఇలా నేను వేసేస్తున్నాను. సో, ఇలా మొత్తం వేశాక మిగిలిన బ్యాక్ సైడ్ కూడా లైనింగ్‌ని నేను ఇలా అటాచ్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. సో, ఇలా అన్నమాట. ఇలా కటింగ్ అనేది పర్ఫెక్ట్‌గా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడొచ్చేసి మళ్ళీ ఫ్రంట్ పార్ట్‌ని కూడా సేమ్ ఇలాగే నేను లైనింగ్ అనేది పెట్టేసి నెక్‌ని ఇలా స్టిచ్చింగ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా! సేమ్ ఫ్రంట్ పార్ట్‌ని కూడా అలాగే లైనింగ్ క్లాత్ రైట్ సైడ్ పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసేసి మళ్ళీ నేను పల్టీ అనేది చేసేసి బ్యాక్ సైడ్ మళ్ళీ స్టిచ్ అనేది వేసేస్తానన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వీ నెక్ ఇచ్చాను కదా! దాన్ని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసి మిగిలిన క్లాత్‌ని కట్ చేసి నేను ఇలా కట్ చేసి దాని తర్వాత పల్టీ చేసేసి బ్యాక్ సైడ్ వేసేసి స్టిచ్ అనేది నార్మల్‌గా వేసేసి మిగిలిన క్లాత్‌ని నేను కటింగ్ అనేది చేసేసుకుంటాము. ఇది ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ కోసం తీసుకున్నాం కదా క్లాత్. లైనింగ్ ప్లస్ మెయిన్ క్లాత్ దానికి ఇక్కడ కుర్చీలనేవి పెట్టాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి లైనింగ్ క్లాత్ ఏ విధంగా అయితే మనము కటింగ్ ఇచ్చామో అదే విధంగా మనం నా మెయిన్ క్లాత్ పైన కూడా కట్ చేసుకున్న తర్వాత 2 కలిపి మనం కుర్చీలనేవి పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ టక్స్ మనము 2 ఇంచుల వరకు ఇచ్చాం కదా! దానికోసం ఒక టక్స్ పెట్టుకోవాలన్నమాట. సో, ఇక్కడ ఇప్పుడు కుర్చీలనేవి పెట్టేసాను నేను. ఏ విధంగా అయితే మనం కటింగ్ చేసుకున్నామో యోక్ పార్ట్ కోసం దాన్ని అలాగే సెట్ చేసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేశాను ఫ్రంట్ పార్ట్‌ది. మీకిక్కడ క్లియర్‌గా కనిపిస్తుందనుకుంటున్నాను. సో, ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి కూడా సేమ్ అలాగే కుర్చీలనేవి పెట్టేసుకొని క్లాత్‌కి అటాచ్ అనేది చేసుకోవాలి. సో, ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ నాకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను. అది కూడా కంప్లీట్ అయిపోయిందా? నేనిప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ పెట్టి షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ ఇక్కడ అటాచ్ చేస్తున్నాను చూడండి. సో, 2 ఇలా షోల్డర్స్ అనేవి అటాచ్ చేశాక, ఇప్పుడు హ్యాండ్స్ అనేవి మనం జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేశాను. ఇప్పుడు మనం సైడ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి. ఇలా సైడ్స్ అనేది పర్ఫెక్ట్‌గా మనం ఇలా స్ట్రెయిట్‌గా అన్నీ పర్ఫెక్ట్‌గా పెట్టుకున్న తర్వాత, మనం హ్యాండ్ నుండి ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. అలాగే నేను ఈ ఆలియా కట్ కుర్తీకి కట్స్ కూడా ఇస్తున్నాను. నార్మల్‌గా క్లోజ్డ్ కూడా ఉంటాయి కొన్ని సేమ్ మన ఫ్రాక్ లాగా. అలా కాకుండా నేను ఇక్కడ కట్స్ అనేవి పెడుతున్నాను. సో,
కట్స్ కూడా పెట్టాను. తర్వాత ఫైనల్ లుక్ అనేది డ్రెస్ ఇలా వచ్చింది. ఎలా అనిపించింది మీకు ఈ డ్రెస్? కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నచ్చిందా? సింపుల్‌గా మంచి ఈజీగా చెప్పేసాను కదా! మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.